నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రక్తహీనత అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, కారణాలు, లక్షణాలు అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ వీటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు ఎండి హోమియోపతి డాక్టర్ ఏ ప్రియాంక గారు। వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। నమస్తే మేడం। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు టాపిక్ వచ్చేసి రక్తహీనత। అసలు రక్తహీనత అంటే ఒంట్లో ఉండాల్సిన అంటే శరీరంలో ఉండాల్సిన రక్తము తగిన మోతాదులో లేకపోవడాన్ని రక్తహీనత అని అంటారు కదా। అసలు ఈ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఇది ఎందుకు వస్తుందంటే మీరు కాజెస్ అడిగేశారు ఫస్ట్, ముందు నేను డెఫినేషన్ చెప్తాను। ఓకే, అంటే రక్తహీనత అంటే ఏంటి? సో మన బ్లడ్ లో ఆర్బీసీ కౌంట్ అంటే రక్త కణాలు తక్కువైనప్పుడు, హెమోగ్లోబిన్ అన్న ప్రోటీన్ తక్కువైనప్పుడు దాన్ని అనేమియా అంటాం। సో రక్తంలో ఇవి రెండు చూసుకోవాలి మనం, హెమోగ్లోబిన్ ప్రోటీన్ ఉంటుంది, ఆర్బీసీ కౌంట్, ఇవి రెండు తక్కువ ఉంటేనే అప్పుడు మనం రక్తహీనత అంటే అనేమియా అని అంటాం। ఓకే, ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు, ఇవి రెండు కండిషన్స్ తక్కువ ఉంటే దాన్ని మనం అనేమియా రక్తహీనత అంటాం। మరి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం అనేది ఏ కండిషన్ లో చూస్తూ ఉంటాం? కండిషన్స్ అంటే మనము ఇప్పుడు కంటిన్యూస్ గా బ్లడ్ లాస్ అవుతేనే కదా రక్తహీనత వచ్చేది। సో ఫస్ట్ మనం దాంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత స్టమక్ లో అల్సర్స్ ఫామ్ అయినా కూడా ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్ ఉన్నా వస్తుంది, బోన్ క్యాన్సర్ ఉన్నా వస్తుంది। ఈ కండిషన్స్ లో ఎక్కువగా మనం అనేమియా అనేది చూస్తాం। సో ఇప్పుడు మళ్ళీ లేడీస్ ది కనుక అది సెపరేట్ అయిపోతుంది। ఇప్పుడు మనం చెప్పినట్టుగా స్టమక్ అల్సర్స్ లో ఉంటాయి, అల్సర్ ఫామ్ అయింది అనుకోండి, దాని లైనింగ్ కాస్త చిట్లినట్టు అయిపోయి బ్లడ్ అంతా ఊజ్ అవుతూ వస్తుంది। సో అలాంటి కండిషన్స్ లో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కూడా అనేమియా అన్నది వస్తుంది। పైల్స్ ఉన్న కేసెస్ లో కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా మనం అనేమియా అన్నది చూస్తాం। ఇంకొకటి చిన్నపిల్లల్లో కూడా చూస్తాం। చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఇప్పుడు నులి పురుగులు ఉంటాయి కడుపులో వాళ్ళకి ఫామ్ అయిపోయి ఆ పురుగులు ఏం చేస్తాయంటే రక్తాన్ని అంతా పీల్ చేస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా లైనింగ్ లో ఫామ్ అయిపోయి। సో దాని వల్ల కూడా పిల్లల్లో రక్తహీనత అన్నది కూడా చూస్తాం। సో ఇవన్నీ కొన్ని కండిషన్స్ లో వీటిలో మనం ఎక్కువగా చూస్తాం। ఓకే, హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంది, మరి ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్న ఎనిమియా వస్తుందని చెప్పారు కదా। అవును, సో ఆ కండిషన్ ఎప్పుడు చూస్తామండి? ఇప్పుడు మోస్ట్లీ ఫీవర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా డెంగ్యూ ఫీవర్ వచ్చినా కూడా ఈ కండిషన్స్ లో ఏమవుతాయి, డబ్ల్యూబీసీస్ కౌంట్ పడిపోతుంది, ఆర్బీసీ కూడా ఇందులో పడిపోతుంది। సో ఇది ఎప్పుడు నార్మల్ గా ఉండాలి, 4.5 మిలియన్స్ అనేది ఖచ్చితంగా బాడీలో ఉండాలి, అప్పుడే అది కరెక్ట్ గా ఆక్సిజన్ సప్లై చేసి హెమోగ్లోబిన్ కరెక్ట్ గా రిలీజ్ చేసి అనేమియా రాకుండా ఉంటుంది। ఓకే, ఇప్పుడు రక్తం అనేది సాధారణంగా ఒక మనిషికి అంటే అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి అసలు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఆ రేషియో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు లేడీస్కి వచ్చేసరికి ఆడవారిలో మనకి 14 to 16 grams per లీటర్, ఒక లీటర్ మన బాడీకి ఎంత లీటర్ అవసరం అంటే 4.5 లీటర్స్ ఉంటాయి మన బాడీలో। సో ఒక్క లీటర్కి 14 to 18 grams అవసరం। ఇక మగవారికి వచ్చేసరికి వీళ్ళకి 16 to 18 grams అవసరం। సో యూజువల్గా లేడీస్ 12 నుంచి కూడా తీసుకోవాలి, 12 to 18, మగవారిలో వచ్చేసరికి 13 to 18, ఇవి నార్మల్ వాల్యూస్। వీటికన్నా తక్కువగా ఉంది అంటే మనం అనేమియా రక్తహీనత ఉంది వీరిలో అని మనం కన్సిడర్ చేయాలి। ఓకే, బాహ్య లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయండి రక్తహీనత ఉన్న వాళ్ళకి? రక్తహీనత ఉంటే మనకి ఫస్ట్ పెయిల్నెస్ తెలుస్తుంది, అంటే పాలిపోయినట్టుగా కనిపించడం, డ్రైగా ఉండడము, నోట్లో పూతలు రావడం, కొందరికి బ్లడ్ తక్కువ అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా లిప్స్ కార్నర్ లో పగిలిపోవడము, కాళ్ళ దగ్గర వాపులు రావడం, బ్లడ్ చాలా తగ్గిపోయింది 4-5 వచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ కాళ్ళ దగ్గర ఉంటాయి కదా అక్కడ వాపులు రావడము, ఇమ్యూనిటీ అన్నది పడిపోయినట్టుగా అనిపించడము, వాళ్ళకి వెంటనే ఇన్ఫెక్షన్స్ అన్నవి ఈజీగా రావడము, వాళ్ళకి స్టామినా తగ్గిపోతుంది, అంటే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళకి ఓపికగా ఉండదు, హెయిర్ ఫాల్ రావడము, గోర్లన్నీ విరిగిపోయినట్టుగా ఉండడము, ఇవన్నీ చూస్తాం మనం, ఇవన్నీ అనేమియా లక్షణాలుగా తీసుకోవచ్చు। ఓకే, ఇప్పుడు పెదవు అంచులను చిట్లడం కానివ్వండి, కాళ్ళ వాపు కానివ్వండి, లేకపోతే మీ డ్రైనెస్ అన్నారు, ఇవన్నీ మామూలుగా జనరల్ గా చూసుకుంటే శీతాకాలంలో వచ్చే సిమ్టమ్స్ గా కూడా చూసుకోవచ్చు కదా। అవును,
కానీ ఎనీమియా వల్ల ఇవే వస్తున్నాయని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సీజన్ బట్టి కాకుండా సీజన్ బట్టి కాకుండా వాళ్ళకి వీక్నెస్ అన్నది ఫస్ట్ తెలుస్తుంది కదా. సో ఇలా ఇవే సిమ్టమ్స్ వింటర్లో కాకుండా ఇంకా వేరే సీజన్స్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి, ఇలాగే 3 to 4 months అలాగే ఉంది అంటే బ్లడ్ టెస్ట్ అన్నది ఒకసారి ఖచ్చితంగా చేయాలి. సో వాళ్ళకి ఆ హెమోగ్లోబిన్ ఆర్బీసీ కౌంట్ తక్కువగా ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు చిన్నపిల్లల్లో రక్తహీనత అనేది ఏ విధంగా చూడాలంటారు? సో వాళ్ళ ఎదుగుదల మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? సో ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఏకాగ్రతగా చదవలేకపోతారు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సరిగ్గా దేని మీద వాళ్ళు ఆలోచించలేకపోతారు, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ తొందరగా డౌన్ అయిపోవడము, ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ రావడం కూడా ఈ బ్లడ్ తక్కువ ఉంటే తొందరగా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటే అటాక్ అయిపోతాయి కదా, ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ. సో వీళ్ళలో పిల్లలు ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు వీళ్ళకి ఎనీమియా అనేది నార్మల్గా ఉండేటట్టు వాళ్ళు తినే ఫుడ్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు మనం చూడాలి ఖచ్చితంగా. ఓకే, అటువంటి ఫుడ్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? పిల్లల్లో వచ్చేసరికి వీళ్ళకి వాళ్ళు ఏది ఇచ్చినా తొందరగా తీసుకోరు కదా. సో వాళ్ళు ఈజీగా తినేదైతే మనకి ఫుడ్లో ఖచ్చితంగా ఫ్రూట్స్లో అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆకుకూరలు వచ్చేసరికి మనకి తోటకూరలో ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మన కాలీఫ్లవర్ ఎప్పుడు ఫ్లవర్ తినేస్తాం కానీ కింద కాడ తీసుకోము. సో కాడలో ఎక్కువగా 40 milligrams ఎక్కువగా కాలీఫ్లవర్ కాడలో ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్లో ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి ఖర్జూరంలో ఎక్కువగా ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది. ఇంకా మనకి ఉసిరికాయలో కూడా 10 to 15 grams వరకు మనకి ఐరన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు మనం చెప్పినట్టు అవిసె గింజల్లో దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్లో మళ్ళీ మనకి ఇంకా వేరేవి నట్స్ తీసుకున్నా కూడా పంప్కిన్ నట్స్లో ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలు గింజల్లో ఉంటుంది, పుచ్చకాయలో కూడా ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం రైస్లో ఎక్కువగా మనం వైట్ రైస్ తీసుకున్నట్టయితే అందులో ఐరన్ తక్కువగా ఉంటుంది. ఎక్కువైనా తక్కువ పాలిష్ రైస్ తీసుకోవడం వల్ల దాంట్లో B12 అన్నది ఎక్కువగా ఉంటుంది. సో B12 ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఎక్కువ సింథసిస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైనా ఐరన్ కరెక్ట్గా ఉండాలి అంటే 3 components చూసుకోవాలి. హిమోగ్లోబిన్తో పాటు విటమిన్ B12 ఉంటుంది, మనకి C విటమిన్ చూసుకోవాలి, ప్లస్ ఫోలిక్ యాసిడ్. ఇవి 3 బాడీలో కరెక్ట్గా ఉంటేనే ఐరన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇవి సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఈ ఫుడ్లో చాలా మంది తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ టాబ్లెట్ వేసుకోవడం అని ఉంటుంది. ఇది తరచుగా ఎక్కువగా తీసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా వాటికి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే టాబ్లెట్స్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఓకే, మీరు సజెస్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయి తోటకూర అని, అవిసె గింజలు, పుచ్చకాయలు, నట్స్ ఇవన్నిట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. బీట్రూట్లో, క్యారెట్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, మరి పెద్దవారిలో రక్తహీనత రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? ఇప్పుడు పెద్దవారిలో వచ్చేసరికి వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ బాడీలో ఏదైనా తక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు అంతకుముందు ఉన్న ఎనర్జీ కొన్ని ఏజ్ వచ్చాక తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫుడ్ తీసుకునే డైజెషన్లో కానీ ఇదంతా తగ్గుతూ వస్తుంది. సో వీళ్ళలో కూడా ఎక్కువగా చూస్తాం. వీళ్ళు తరచుగా ఏం చేస్తారు అంటే యాంటాసిడ్స్, కడుపులో నొప్పికి కానీ ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల, యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల కూడా ఈ మన పొట్టలో ఉండే జీర్ణశక్తి ఏం చేస్తుంది, దాంట్లోనే కదా B12 ఇవన్నీ అబ్జార్ప్షన్ అవ్వాలి, అవి అసిమిలేషన్ అనేవి సరిగ్గా జరగవు వీరిలో. సో ఐరన్ కూడా ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోతుంది. సో వీరిలో కూడా ఎక్కువగా ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇవి బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఈ రక్తహీనత అన్నది ఆడవారిలోను మగవారిలోను సేమ్ గా ఉంటుందా, లేకపోతే ఎటువంటి లక్షణాలను కనబరుస్తూ ఉంటుంది ఆడవారిలో అదే విధంగా మగవారిలో? ఇప్పుడు ఆడవారిలో వచ్చేసరికి చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎవ్రీ మంత్ దాని వల్ల కూడా వీళ్ళకి ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా మేజర్గా చూసుకోవాలి. సో వీళ్ళకి కరెక్ట్ బ్లడ్ కరెక్ట్గా ఉంటేనే బేబీ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా అందుకే మనము ఇప్పుడు 3rd month నుంచి వాళ్ళకి 9th month వరకు ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా ఇది సప్లిమెంట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని. సో ఇది తక్కువ అయింది అనుకోండి, హెమోగ్లోబిన్ తక్కువ అవడం వల్ల వాళ్ళకి బేబీ లోపల గ్రోత్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. అప్పుడు నెలలో నిండక ముందే తొందరగా డెలివరీ అవ్వడము,
ప్రీ టర్మ్ బర్త్ అంటాం, లో బర్త్ వెయిట్ అంటే బేబీ వెయిట్ సరిగ్గా ఉండకపో 2.5 మినిమం వెయిట్ బేబీది. సో హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా కూడా వెయిట్ తక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది. సో వెయిట్ తక్కువ పుట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ మైల్ స్టోన్స్ డిలే అవ్వడము, వాళ్ళ డెవలప్మెంటల్లో చేంజెస్ రావడము, మెల్లిమెల్లిగా చిన్నపిల్లల్లో ఇంకా మళ్ళీ కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ చూడడము, ఇవన్నీ చూస్తాం మనం. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గారు, మాది కన్మేర్ జిల్లా జమ్మిగండ మండలం. మీ పేరు చెప్పండి. పేరు మా భార్య, నా పేరు రాజేశ్వరరావు, మా భార్య తిరుపతమ్మని. ఓకే, తిరుపతమ్మ గారికి ప్రాబ్లం ఏంటి? అల్సర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ శాతం ఏంటండి? ఇంకొకసారి చెప్పండి. నంజులు ఎక్కువ ఉమ్మొస్తుంది. ఇంకొకసారి ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నంజు వస్తుంది ఛార్జింగ్ వస్తుంది. ఆవిడ ఉన్నారండి పక్కన? ఉన్నానండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి. నంజు బాగా వస్తుంది. దగ్గు వస్తుందా అమ్మ? దగ్గు వస్తుందా? ఓన్లీ నంజు? దగ్గు రావట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉంది దగ్గు? చాలా రోజులే, మందులు వాడినా కూడా తగ్గుతలేదు అల్సర్. టెస్ట్లు అన్ని చేపించారా? టెస్టులు చేపిస్తా, పోయినప్పుడల్లా టెస్టులు చేస్తాను. ఏమొచ్చింది మరి టెస్ట్లు చేపిస్తే? అల్సర్ అని అంటాను. కడుపులో అల్సర్ ఫామ్ అయింది అన్నారా? మరి కడుపులో అల్సర్ ఫామ్ ఇప్పుడు నంజు, మరి దగ్గు కూడా ఉంది, అల్సర్ కూడా ఉందా? నంజు చెప్పండి. కడుపు అయిందనిలే మేడం, నంజు వస్తుంది ఇట్లా ఎప్పటికి అని అంటే అల్సర్ గోళీలు అవి ఒకసారి డోసు తక్కువ రాస్తారు, ఒకసారి డోసు ఎక్కువ రాస్తారు. ఓకే, మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేశారా మరి? చేయలేదు మేడం, పులుపు బాగా తగ్గించినాం మేడం. పులుపు తగ్గించారు, దానికి కరెక్ట్ గా ఉండే మీకు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేటట్టు చూడండి, డ్రై ఫ్రూట్స్ ఉండేటట్టు చూడండి, ఫ్రూట్స్ ఉండేటట్టు చూడండి. మీరు ఎప్పుడైనా డైట్ కరెక్ట్ ఫ్రూట్స్ కూడా ఆపిల్ తిన్నా ఇట్లా అది అల్సర్ ఫామ్ అయింది కదా, నంజు వస్తుంది మేడం, గంట తర్వాత నంజు వచ్చుడే, అది అల్సర్ ఫామ్ అయింది కదా, ఆ పులుపు తీసుకునేసరికి మీకు నంజులాగా వస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా మీరు వేరే ఫ్రూట్స్ తీసుకునేటట్టు చూడండి, పపాయ తీసుకోండి, జామకాయ తీసుకోండి, ఇవి వీటి వల్ల మీకు నంజు అన్నది రాదు. నానబెట్టిన బాదాం గానీ డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఓసారి మేడం ఇట్లా షాప్ కింద అవస్థ అవుతుంది, గుండె టక కొట్టుకున్నట్టు అవుతుంది, కొంచెం తగ్గచ్చినట్టు అయి నంజు ఓడిపోయినాక కొంచెం తగ్గుతుంది. అదే మీకు ఒకసారి టెస్ట్లు కూడా మీరు ఒకసారి చెక్ చేయించండి. వీలైతే మీరు మన క్లినిక్ వచ్చేటట్టు చూడండి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మనకి శ్రీవీణ హోమియో క్లినిక్ అని ఉంటుంది. ఒకసారి మీరు వచ్చినట్టయితే మీ కేసు ఏంటి అని చూసి మీకు ఎందుకు ఇలా అవుతుంది దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇది ఊరికే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నారు. సో ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? హలో మేడం. వినిపిస్తోందండి, చెప్పండి. హలో వినిపిస్తోంది, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. నమస్తే నమస్తే, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి నాతో ఫోన్లో మాట్లాడండి. మీతో మాట్లాడుతున్నా, ఫోన్లోనే మాట్లాడుతున్నా. అవునండి, టీవీ చూస్తూ మాట్లాడడం వల్ల నా వాయిస్ మీకు క్లియర్ గా లేదని అర్థమైంది. సరే చెప్పండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నోట్లే మాది ఈ అంగిలికి ఏం తిన్నా గానీ అంగిలి తోలుస్తుంది మేడం. ఓకే, కోర్ వస్తుంది, తోలుస్తుంది, ఏం తినని ఏది తిన్నా. ఎప్పటి నుంచి అండి ఈ సమస్య మీకు? 2-3 నెలలు అవుతుంది. ఓకే, ఏమన్నా మెడిసిన్ వాడారా? ఏం వాడలే.
ఓకే. నేను వాడను, మెడిటేషన్ చేయవచ్చి వాడొద్దని ఏ టాబ్లెట్లు వాడతలేను. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి నోటి పూత ఉంది అంగిలి వైపు. పూతేం లేదు మేడం, మంట మండు ఇట్లా తోలుస్తుంది. వేడి ఛాయ్ తాగితే ఎట్లా ఖాళీ తోలుస్తుందో ఓకే అట్లా తోలుస్తుంది. ఓకే అండి. డాక్టర్ గారు ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? ఇట్లా చిన్నగా ఒకప్పుడు 4 ఏళ్ల కింద ఇట్లా వస్తే టాబ్లెట్లు హోమియోపతి మేడం టాబ్లెట్లు రాస్తే తగ్గింది. ఓకే. మళ్ళా ఇప్పుడు మళ్ళా అట్నే వస్తుంది మేడం. నెల రోజులు. ఎక్కడుంటారు మీరు? మీరు ఎక్కడుంటారు? మాది చెన్నూరు, పాలకుర్తి దగ్గర. చెన్నూరా? దీనికి మళ్ళీ మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే బెటర్గా ఉంటుంది. అంతవరకు మీరు డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే అవి చూడండి. ఎక్కువగా ఘాటు ఉన్నవి తీసుకోకండి. వాటర్ ఎక్కువగా ఉండేటట్టు తీసుకోండి. కొబ్బరి నీళ్ళు తీసుకోండి, మజ్జిగ తీసుకోండి. ఎందుకంటే నోట్లో మీకు వేడి, బాడీలో వేడిగా ఉన్నా కూడా అవి నాలిక మీద అలా కనిపించవచ్చు, నోటి చుట్టూ అలా అవుతూ ఉంటాయి. ముందు డైట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అవి చేసుకొని, అప్పటికి రెక్టిఫై అవ్వట్లేదు అంటే ఒకసారి మళ్ళీ క్లినిక్ వచ్చి ఒకసారి చూయించుకొని దాని ప్రకారం మెడిసిన్స్ వాడితే మీకు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ఎనీమియాకి సంబంధించి ఉన్న లక్షణాల్లో మీరు హెయిర్ లాస్ కూడా చెప్పారు కదా. హెయిర్ లాస్కి రక్తహీనతకి ఏంటండి సంబంధం? ఇప్పుడు బ్లడ్ తక్కువ అయిపోయింది కదా. సో బ్లడ్ తక్కువైంది అంటే మనకి ఆక్సిజన్లో వెళ్ళేది, మన బ్లడ్లో వెళ్ళేది ఆక్సిజన్ సప్లై చేసేది బ్లడ్డే కదా. సో ఆటోమేటిక్గా ఈ దీనికి దానికి ఏంటంటే ఆ సప్లై అనేది తక్కువ అయినప్పుడు బాడీలో స్కిన్కి కానీ హెయిర్లో కానీ హెమోగ్లోబిన్ తక్కువ, ఆ ప్రోటీన్ అనేది తక్కువ అయిపోయింది కదా. ఆ ప్రోటీనే కదా మనదంతా బాడీని, స్కిన్ని కానీ హెయిర్ని కానీ బ్యాలెన్స్గా ఉంచేది, హెమోగ్లోబిన్ ప్రోటీన్. సో ఇది కరెక్ట్గా ఉంటేనే హెయిర్ని అది కరెక్ట్గా ఉండేలా చేస్తుంది. సో ఇది ఒక్కటే అనీమియా ఒక్కటే కాజ్ అని చెప్పలేము. వేరే కాజెస్ తో పాటు ఇది కూడా ఉంటే ఎక్కువ హెయిర్ వన్ ఆఫ్ ద రీజన్ అది. సో ఇప్పుడు మన లేడీస్ వచ్చేసరికి చూసే పీసీఓడీస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది. వీటికి ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అన్నది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఖచ్చితంగా అవుతుంది. సో దీనికి తోడు మనకి అనీమియా అయిందనుకో ఎక్కువగా హెయిర్ ఫాల్ అన్నది చూస్తాం. ఓకే. మరి ఆడవాళ్ళలో చాలా లక్షణాలు కనిపిస్తాయి అన్నారు కదా, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు అదే మనం చెప్పినట్టు ప్రెగ్నెన్సీ కండిషన్లో ఖచ్చితంగా ఇదైతే హెమోగ్లోబిన్ నార్మల్గా ఉండాలి. ఇంకా మనం టీనేజర్స్లో చూస్తే ఇప్పుడు 12 to 20 years ఈ టీనేజ్ కండిషన్లో కూడా ఎనీమియా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. ఎందుకు అంటే వీళ్ళు బయట ఎక్కువగా తినే ఫుడ్ అలవాటు పడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో వీటి వల్ల ఏమవుతుంది, మెటబాలిక్ సిస్టమ్ అనేది కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు బ్లడ్ కరెక్ట్ గా సింథసిస్ అవ్వడానికి B12 అన్నది అవసరం, ఫోలిక్ యాసిడ్ అవసరం, విటమిన్ సి అన్నది అవసరం. సో వీళ్ళు బయట తినేసరికి ఇవేవి పోషకాలు సరిగ్గా అందవు. సో బ్లడ్ కూడా మనకి ఐరన్ ప్రొడక్షన్ అవ్వడానికి ఇది కూడా సింథసిస్ అవ్వదు. సో ఈ టీనేజర్స్ లో కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. మళ్ళీ లేడీస్ లో వచ్చేసరికి ఇప్పుడు పీసీఓడి కండిషన్స్ చెప్పుకున్నాం, థైరాయిడ్ కండిషన్స్ చెప్పుకున్నాం, ఇంకోటి మెనోపాజల్ కండిషన్స్. వీళ్ళలో ఎందుకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఎక్కువగా కొందరికి పీసీఓడి కండిషన్స్లో ఏమవుద్ది అంటే మెనోరేజియా, అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ డేట్ సరిగ్గా రాకపోవడం వల్ల వచ్చినప్పుడు 10 to 15 days, కొందరికి 1 month బ్లీడింగ్ అలాగే కంటిన్యూ అవ్వడం వల్ల హెవీగా బ్లడ్ లాస్ అన్నది అవుతుంది. వీళ్ళు ఎక్కువగా ఎనీమియా అనేది ఖచ్చితంగా చూస్తాం. సో ముందు వీళ్ళ కాజ్ ఏముంది, పీసీఓడి ఉంది. సో వీటిని రెక్టిఫై చేసుకుని అనీమియాని కరెక్ట్ చేసుకుంటే వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి నార్మల్ చేసేసి మళ్ళీ బ్లడ్ని కరెక్ట్గా ప్రొడక్షన్ అయ్యేటట్టు వీళ్ళకి మెడికేషన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కొన్ని కండిషన్స్లో చూస్తే డాక్టర్ గారు, ఇప్పుడు అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఎనీమియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది కదా. అవునవును. సో దాని గురించి చెప్పండి. సో వాళ్ళు ఖచ్చితంగా ఎనీమియా నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాల్సిందే. సో మీరు చెప్పినట్టుగా వెయిట్ లాస్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ కాస్త తక్కువ చేసి ప్రోటీన్స్, ఫైబర్ అన్నది ఎక్కువ చేయాలి. ఈ ప్రోటీన్ ఫైబర్ లోనే మనకి B12 అన్నది, ఫోలిక్ యాసిడ్ అన్నది ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా గ్లూకోజ్ కానీ ఏదైతే ఉందో తక్కువగా రిలీజ్ చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్ మన బాడీని సింథసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళకి వెయిట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా మనకి హెమోగ్లోబిన్ ఎంత అవసరమో అది ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేసి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ చేసేస్తే హెమోగ్లోబిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళ బ్లడ్ కూడా
కరెక్ట్గా ఉంటుంది, వెయిట్ కూడా తక్కువగా తొందరగా తక్కువ అయిపోవడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ఆల్రెడీ రక్తహీనతతో ఆ సమస్యతో సఫర్ అవుతున్నారు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు, ముఖ్యంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ కండిషన్లో అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కువ బ్లడ్ అన్నది అవసరం, ఎందుకంటే బేబీకి అవసరము, తన బాడీకి అవసరం. సో ఎక్కువ 40% ఎక్కువ బ్లడ్ సింథసిస్ చేయాలి బాడీ అన్నది. సో కాబట్టి వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా డైలీ ఒక ఆకుకూర ఖచ్చితంగా ఉండాలి, 2 ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టు డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఖర్జూరం ఎక్కువగా ఉంటుంది, 40 mg ఉంటుంది. 4 డేట్స్లో నానబెట్టి తీసుకున్నా పర్వాలేదు, వెట్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. లేదు అలా తీసుకోలేము అంటే కూడా బీట్రూట్, క్యారెట్, టొమాటో ఇవి 3 కలిపి జ్యూస్ చేసుకొని, ఇందులో ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ఉసిరికాయ అందులో కలిపి యాడ్ చేసుకొని జ్యూస్ తాగినట్టయితే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. బ్లడ్ సెల్స్ ఇప్పుడు మనం చెప్పుకుంటే రక్త కణాలను ఎక్కువగా ప్రొడక్షన్ చేసేలాగా ఉంటుంది. సో ఈ ఫుడ్లో కూడా వీళ్ళు చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మళ్ళీ ఈ బ్లడ్ తక్కువ అవడం వల్ల వీళ్ళకి అరికాల్లో వాపులు వస్తాయి. ప్రెగ్నెన్సీ కండిషన్లో వీళ్ళకి అరికాల్లో వాపులు వస్తాయి, ఎందుకు అంటే బ్లడ్ తక్కువ అవుతుంది అని. సో ఎందుకు మనకి ఆ బ్లడ్ ప్రొడక్షన్ అనేది బేబీకి అందాలి కాబట్టి వాళ్ళకి అది సరిపోక కాళ్ళ దగ్గర వాపు రావడం జరుగుతుంది, నీరు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రెషర్ అన్నది పడుతుంది కదా, వెయిట్ ఉండడం వల్ల ఆ బ్లడ్ అనేది కిందికి సప్లై అవ్వదు. సో మెల్లిమెల్లిగా తక్కువ అయిపోయి కూడా కాళ్ళ దగ్గర వాపులు వస్తాయి ఈ ప్రెగ్నెన్సీ డేస్లో. వీళ్ళు ఎక్కువగా ఖచ్చితంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవి ఎక్కువగా ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు అవిసె గింజల చెప్పాము, బీట్రూట్ చెప్పాము, కాలీఫ్లవర్ కాడలు ఇందులో ఎక్కువగా ఉంటుంది. మనం ఉట్టి ఫ్లవర్ తింటాం కానీ కాడ అస్సలు తీసుకోము, అందులో ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ తౌడు అంటాం కదా మనము, పాలిష్డ్ రైస్ కాకుండా అన్పాలిష్డ్ రైస్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ బ్రాండ్ రైస్ ఉంటుంది కదా మీద, దాంట్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, అది ఎక్కువగా కన్సంప్షన్ చేయడము. ఇందులో ఎక్కువ ఐరన్ ఉంటుంది. బెండకాయలో ఎక్కువ ఉంటుంది, ఉసిరికాయలో ఉంటుంది, పాలకూరలో, తోటకూరలో, టొమాటోస్లో వీటిలో ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్లో, పంప్కిన్ సీడ్స్లో, పుచ్చకాయలో వీటిలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ డైట్లో ఎక్కువగా ఐరన్ కన్సంప్షన్ ఉంటే తర్వాత కాంప్లికేషన్స్ అన్నవి ప్రీటర్మ్ లేబర్స్ కానీ ఇలాంటివి కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే, సరే. మరి ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి బాగా నీరసం కానివ్వండి, లేకపోతే ఇటు బ్లడ్ లాస్ అయ్యి చాలా నీరసం అయిపోయి మళ్ళీ బ్లడ్ ఎక్కించే సిచ్యువేషన్ కూడా వస్తుంది కొంతమందిలో. మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి వాళ్ళు ఏ పడితే అవి ఆఫ్టర్ డెలివరీ తినరు కాబట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు తీసుకునే దాంట్లో ఫస్ట్ మనం ఇందాక చెప్పినట్టు ఇదే ఫుడ్ అయితే ఖచ్చితంగా చూడాలి, ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి, వాళ్ళు తినే ఫుడ్లో పాలు ఖచ్చితంగా చూడాలి, డ్రై ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మనం బయట ఆయిలీ ఫుడ్ ఇవన్నీ వాటిని తగ్గించేసి ఏదైతే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఎక్కువ కన్సంప్షన్లో ఉంటే వీళ్ళకి ఆఫ్టర్ డెలివరీ ఇవి ఖచ్చితంగా వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు మళ్ళీ బాడీ స్టామినా రీగెయిన్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఇంకొకటి ఫ్రీక్వెంట్ ప్రెగ్నెన్సీస్ కూడా రాకుండా చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల కూడా వాళ్ళ బ్లడ్ ప్రొడక్షన్ అనేది తొందరగా జరగదు, వీళ్ళు ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా ఉండే బ్లడ్ ఉండే అంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఖచ్చితంగా తీసుకుంటూ వీళ్ళకి పోస్ట్ డెలివరీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు, అవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాటితో పాటు మన హోమియో మెడిసిన్స్లో కూడా ఫెర్రమ్ ఫాస్ అని మెడిసిన్ ఉంటుంది. సో వీళ్ళకి చిన్న డోస్లో 3x 6x డోసెస్లో టాబ్లెట్స్ ఉంటాయి. ఎంతైనా అలోపతి మెడిసిన్స్ ఏంటి సింథటిక్ కోట్ వేసి ఉంటుంది, మనకి హోమియోలో ఏంటి అంటే ఐరన్ టాబ్లెట్స్ న్యాచురల్గా ఉంటాయి. సో ప్రొడక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాటిని రీప్లేస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, యాంటాసిడ్స్ వాడకుండా, అసిడిటీ రాకుండా ఇలాంటివి మంచి మెడిసిన్స్ హోమియోలో ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు ఆడపిల్లల విషయానికి వస్తే అంటే మెన్సెస్ టైంలో కానివ్వండి, లేకపోతే సైక్లింగ్ విషయంలో కానివ్వండి, ఒక్కొక్కరికి మంత్లో 2 times కూడా మెన్సెస్ అనేది వస్తూ ఉంటుంది, డేట్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అటువంటి కండిషన్లో ఎక్కువ రక్తహీనతకు గురవుతూ ఉంటారు కదా, వాళ్ళు అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, ఏ విధంగా సంప్రదించాలి, ఎంత కాలం మెడిసిన్ వాడాలి?
ఇప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా అంటే మీరు చెప్పిన కండిషన్ అయితే మెటరేజియా అంటారు. అంటే పీరియడ్ మళ్ళీ రావడం. సో 15 daysకి ఒకసారి రావడం. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ముందు మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సో వీళ్ళకి ఏం ఇష్యూ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉందా, థైరాయిడ్ ఇష్యూ ఉందా, లేదు అంటే ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, సిస్ట్లు ఏమైనా ఫామ్ అయ్యా, ముందు డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకోవాలి ఎందువల్ల వస్తుంది అని. ఆ డయాగ్నోస్ చేసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యాయి వాళ్ళకి ఊరికే బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సైజ్ పెరిగిన కొద్దీ కూడా బ్లీడింగ్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. పీసీఓడి ఇష్యూస్లో కూడా ఇంటర్మెన్స్ట్రియల్ బ్లీడింగ్ అంటారు. అంటే పీరియడ్కి ఫ్రీక్వెంట్గా రావడం, స్పాటింగ్స్ జరగడం, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి మనం డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి దాని ప్రకారం ఎందువల్ల వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందా, ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది, ఆ కాజ్ చూసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఈ ఫ్రీక్వెన్సీని రాకుండా చేయాలి. వీళ్ళకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా 6 to 8 months మినిమం రెగ్యులరైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దాని ప్రకారం వాళ్ళు డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడికేషన్స్ చేంజ్ చేస్తేనే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ రక్తహీనతకి సంబంధించి టైప్స్, స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు స్టేజెస్ వచ్చేసరికి 3 stages తీసుకోవాలి మనము. మైల్డ్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, సివియర్ ఉంటుంది. సో మైల్డ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న హెమోగ్లోబిన్ ఎంత ఉంది, 12 to 16 ఉండాలి అని చెప్పుకున్నాం. ఒక బాడీలో అంత బ్లడ్ అవసరం. సో 12 కన్నా తక్కువగా ఉందంటే మైల్డ్, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వీళ్ళకి అనేమియా కండిషన్ అని. మోడరేట్ అంటే బిలో 9 ఉంటుంది. ఇంకా వీళ్ళకి కొంచెం సివియర్గా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది. బిలో 9 అంటే కొంచెం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి, ఫుడ్లో చేంజెస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇంకా బిలో 7 ఉంది అంటే ఫస్ట్ డైట్ మీద పెట్టి చూస్తారు. ఖచ్చితంగా డైట్తో కరెక్షన్ అవుతుంది అంటే ఓకే. ఇంకా అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఖచ్చితంగా ఎక్కించాల్సిందని చెప్తారు. ఇవి 3 stagesగా తీసుకోవాలి. టైప్స్ అనేసరికి ఒక 4 to 5 టైప్స్ ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏప్లాస్టిక్ అనేమియా ఉంటుంది, సిడరోబ్లాస్టిక్ అనేమియా ఉంటుంది, హీమోలైటిక్ అనేమియా ఉంటుంది. ఇవి కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఐరన్ డెఫిషియన్సీ అంటే మనం చెప్పుకున్న హెమోగ్లోబిన్ తక్కువ అయినప్పుడు. సిడరోబ్లాస్టిక్ అనేమియా ఉన్నప్పుడు అబ్నార్మల్గా ఆర్బీసీ సెల్స్ ఫామ్, అంటే రౌండ్గా ఉండే సెల్స్ దాని షేప్ అవుట్ అయిపోయి ఇర్రెగ్యులర్గా ఉంటే సరిగ్గా ప్రొడక్షన్ ఉండదు కదా, అలాంటి కండిషన్. ఇంకోటి హీమోలైటిక్ అనేమియా అంటే ఆ సెల్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది కానీ ఫామ్ అవ్వగానే బ్రేక్ అయిపోతుంది. సో బ్లడ్ ప్రొడక్షన్ ఉండదు. ఏప్లాస్టిక్ అనేమియా అంటే అసలు ఆర్బీసీ సెల్స్ ఫామ్ అవ్వవు. ఈ కండిషన్స్ లో మనకి అనేమియా అన్నది చూస్తాం. అంటే ఆర్బీసీ షేప్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటేనే హెమోగ్లోబిన్ ప్రోటీన్ కరెక్ట్ గా సింథసిస్ అవుతుంది. ఇవి షేప్ కరెక్ట్ గా ఉండాలి అంటే మన ఫుడ్ కరెక్ట్ గా తీసుకోవడం వల్ల. కొందరికి జెనెటిక్ గా కూడా వస్తుంది. జెనెటిక్ గా వచ్చేది మనం తెలసీమియా అంటాం. చాలా మందికి చూస్తాం తెలసీమియా వచ్చింది అని. వాళ్ళకి ఎప్పటికీ ఇంకా ఎవ్రీ 2 months ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. ఇంకా వాళ్ళకి ప్రొడక్షన్ అవ్వదు, వచ్చినా కూడా బ్రేక్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో వీళ్ళకి ఫ్రీక్వెంట్ వీటికి ట్రీట్మెంట్ కూడా లేదు. ఇంకా తలసీమియా అనేమియాకి ఫుడ్ తో ఏమి సంబంధం ఉండదు, ఇది జెనెటిక్ గా వచ్చింది చాలా వరకు. సో వీళ్ళకి ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది క్లియర్ చేస్తూ ఎక్కించడం అనేది. ఈ తలసేమియా కండిషన్ లో హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? చాలా తక్కువ. అంటే వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్, ఇప్పుడు అనేమియా వచ్చిందంటే వీళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో వీక్నెస్ రావడం కానీ, అలసట రావడం కానీ, హార్ట్ పాల్పిటేషన్స్ రావడం కానీ, చెమటలు రావడం కానీ, మనం చెప్పుకున్నట్టు వాపులు రావడం, ఈ సిమ్టమ్స్ ని మనం కవర్ చేయడం. అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినా కూడా వీళ్ళకి సిమ్టమ్స్ తొందరగా కవర్ అవ్వవు కదా. ఆ సిమ్టమ్స్ ని మనం రికవర్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి చక్కగా ఆకలి అయ్యేటట్టుగా, ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా చూడడానికి, మంచి హెల్దీ ఇమ్యూనిటీ ఫామ్ అవ్వడానికి ఈ పరంగా చూసుకుంటే హోమియోపతి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. కానీ సెల్ ప్రొడక్షన్ లేదు అన్నప్పుడు వీటికి ఖచ్చితంగా ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఉంటుంది దీనికి. మరి ఇప్పుడు ఆడవాళ్ళలో కండిషన్స్ చెప్పారు, మరి మగవాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి రక్తహీనత వస్తే? వీళ్ళకి కూడా మనం చెప్పాలంటే ఫ్యాటిక్, అదే నీరసంగా ఉండడం. ఇంకోటి వీళ్ళకి లో స్పర్మ్ కౌంట్ కూడా మనం చూస్తాం వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా ఇది మెయిన్గా, ఇది చాలా మందికి తెలియదు. సో హెమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. సో ఎసిడిటీ ఫామ్ అవ్వడము, బ్లోటింగ్ రావడము, హెడ్ ఏక్స్ రావడము,
కంటిన్యూగా వీళ్ళు ఐటీ ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూగా చూడడం వల్ల కూడా వీళ్ళు కంటిన్యూగా కూర్చొని సిస్టమ్స్ వాళ్ళు కూర్చొని వాళ్ళకి డైజెషన్ ప్రాపర్గా సరిగ్గా ఉండకపోవడం వల్ల వీళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్లో ఇంబ్యాలెన్స్ రావడం కూడా ఆ మగవారిలో కూడా ఇవన్నీ ఈ మధ్య కాలం ఎక్కువగా చూస్తున్నాం. సో ఆ మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత. రైట్. కొంతమందిలో చూస్తే డాక్టర్ గారు ఎక్కువ వక్కపొడి వేసుకుంటూ ఉంటారు, కొంతమంది తమలపాకులు ఎక్కువ తింటూ ఉంటారు. సో ఈ ఇద్దరికి చూస్తే కనుక రక్తహీనత అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకలా? ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఒక రా అది తింటున్నారు, టంగ్ మీద ఖచ్చితంగా వేసి దాన్ని నవ్వులేస్తున్నారు కదా, అది ప్రొడ్యూస్ చేసే కొన్ని పంజెంట్ అంటే స్టిమ్యులెంట్స్ కదా, అవి స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయి స్టమక్ లో వెళ్తాయి. సో ఒక టైప్ ఆఫ్ యాసిడ్స్ కానీ అది ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఈ యాసిడ్స్ రిలీజ్ చేస్తున్నాయి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫోలిక్ యాసిడ్ కానీ B12 కానీ సి విటమిన్ కానీ ఇవన్నీ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు కదా, ఇదంతా మెల్లిమెల్లిగా అసిడిటీ ఎక్కువ అయిపోతుంది. సో ఇది ప్రొడక్షన్ ఉండదు. ఇవి మూడు కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ ఐరన్ సింథసిస్ ఉంటుంది. సో ఇది వీళ్ళకి అసిడిటీ ఫామ్ అయ్యి ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ సి కానీ ఇవి తక్కువ అయిపోతాయి వీళ్ళకి. ఇంకా ప్రొడక్షన్ ఇక్కడ స్టమక్ నుంచే కదా అసిమిలేషన్ అవ్వాలి, అక్కడ వీళ్ళకి అసిడిటీ ఫామ్ అయితే ఇవి ప్రొడక్షన్ అవ్వదు. సో వీళ్ళలో ఎక్కువగా అనీమియా అన్నది కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. ఓకే. ఇప్పుడు 3 స్టేజెస్ గురించి చెప్పారు కదా డాక్టర్ గారు. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు సెల్ఫ్గా చూసుకోవాలి అనుకుంటే? సెల్ఫ్గా చూసుకోవాలి అనుకుంటే మనం ఫింగర్స్ ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. మన తమ్మ ఫింగర్ ఇది ఇలా ఉంది, మనం రెడ్గా ఉంది, ఓకే వీళ్ళకి సఫిషియెంట్ బ్లడ్ ఉంది. మనం సెల్ఫ్ చెక్లో ఇది చూసుకుంటే మనము కళ్ళు ప్యాలర్ కింద ఇది ఉంటుంది కదా, ఇది ఇలా ఎగ్జామినేషన్ మన ఐని కింద అనుకొని చూస్తే కూడా రెడ్నెస్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చూడొచ్చు. పేల్గా ఉంది అంటే మనం వెళ్తే మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తారు. సో కింద బ్లడ్ సప్లై ఆ నర్వ్స్ కరెక్ట్గా బ్లడ్ వెజల్స్ కరెక్ట్గా ఉన్నాయి అది కూడా చూస్తారు. అవి మనం సెల్ఫ్గా చెక్ చేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే అది ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందంటే మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ ద్వారా వెళ్ళాలి. CBP ఉంటుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అందులో అన్నీ వచ్చేస్తుంది. హెమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, WBC ఎంత ఉంది, న్యూట్రోఫిల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ కౌంట్స్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఐరన్ ఎంత ఉంది, ఇవన్నీ అందులో వచ్చేస్తాయి. అది ఒక టెస్ట్ చేపిస్తే అన్నీ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా, ఆ టెస్ట్ నుంచి మనకి ఫర్దర్గా చూసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు రక్తహీనత కండిషన్ తీసుకుంటే డాక్టర్ గారు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ కండిషన్లో అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది నీరసం వల్ల కావచ్చు, లేకపోతే బీపీలో అప్ అండ్ డౌన్స్ వల్ల కావచ్చు, షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ వల్ల కూడా కావచ్చు. సో పర్టికులర్ గా ఈ రక్తహీనత వల్లే వీళ్ళు ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? అంటే వాళ్ళు స్కిన్ పేల్ గా ఉందనుకోండి, చాలా పొడిబారినట్టుగా ఉండి పేల్ డ్రైగా ఉంది, పేల్ స్కిన్ అంటారు కదా, తెల్లగా అయిపోవడం స్కిన్, వాళ్ళకి మనం సస్పెక్ట్ చేయాలి వీళ్ళకి అనీమియా ఉండొచ్చు అని. ఇప్పుడు మీరు చెప్పినట్టు బీపీ లో అయిపోయింది అనుకోండి, దాని ఫుడ్ రెస్ట్రిక్షన్లో ఇవన్నీ ఫుడ్ రెస్ట్రిక్షన్ డైట్ని కరెక్ట్ చేస్తేనే రెక్టిఫై అయ్యేవి. కాకపోతే ఈ ముందు ఇది కూడా ఏమంటారు రెక్టిఫై చేసుకున్నా అవ్వట్లేదు అంటే బ్లడ్ టెస్ట్ నుంచి ఐరన్ కరెక్ట్గా ఉందా లేదు అది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మనం ఎప్పటికప్పుడు అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్? మనకి సిమ్టమ్స్ ఊరికే ఫ్రీక్వెంట్గా అలసట రావడము, నీరసంగా ఉండడము, ఇలా ఈ సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా ఉంటేనే మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి. మనకి ఇవన్నీ బాగానే ఉన్నాయంటే అవసరం లేదు. ఓకే. అసలు నాకు రక్తహీనత వద్దు, ఏ ఏజ్లో అయినా వద్దు అనుకుంటే ఏం చేయాలి అంటారు? ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? మనం చెప్పినట్టు ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి. మనం చెప్పినట్టు ఇప్పుడు మనం చెప్పుకున్న టిప్స్ కానీ ఫుడ్లో అన్నీ ఉన్నాయి కదా, బీట్రూట్ తీసుకోవడం, క్యారెట్ కానీ, టొమాటోస్ కానీ, ఆకుకూరలు కానీ, డ్రై ఫ్రూట్స్, ఇవి కరెక్ట్గా తీసుకుంటే మన బాడీ ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇవి తక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సిమ్టమ్స్ కూడా మనకి బయటకు వస్తాయి. సో వాటి బట్టి మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫుడ్ కరెక్ట్గా, ఎక్సర్సైజ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారి ఎనిమియా గురించి అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.